హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అకి ఆద్య 786 యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఈరోజు అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను, అసలు ఎలా స్టార్ట్ చేశాను, నా జర్నీ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే అసలు నేనైతే టీటీసీ చేశాను. ఫస్ట్ టీటీసీ చేసి తర్వాత డిగ్రీ చేశాను. డిగ్రీ చేసుకుంటా టెట్లో రాశాను, క్వాలిఫై అయ్యాను. తర్వాత డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఈ నోటిఫికేషన్లు అప్పుడప్పుడు పడుతున్నాయి, పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. అప్పుడు ఎడ్యుకేషన్ వచ్చేసి 2018లో అయిపోయింది. అప్పుడు క్రియేట్ చేశాను యూట్యూబ్ ఛానల్, మామూలుగా వీడియోస్ అవి పెడదామని చేసి ఆపేశాను. అట్లా వదిలేశాను ఆ ఛానల్ని. మళ్ళీ వచ్చేసి మొన్న రీసెంట్గా స్టార్ట్ చేశాను. జనవరిలో 2025 జనవరిలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ప్రస్తుతానికి ఫస్ట్ ఏం చేశానంటే, మన వెంకీ మామ ఛానల్, వెంకీ మామ న్యూ మూవీ ఉంది కదా, సంక్రాంతికి వస్తున్నాం, అందులో బుల్లిరాజు క్లిప్ అనేది ఫస్ట్ అప్లోడ్ చేశాను షార్ట్స్లో. అది కొంచెం వ్యూస్ బాగానే వచ్చినాయి. మన ఫేస్ ఎందుకులే, చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, మళ్ళీ ఎక్కిరిస్తారు, ఏమి లేక వీడియోలు చేసుకుంటున్నాడని చెప్పి అప్లోడ్ చేయలేదన్నమాట. అయితే ఇప్పుడు ఎవరేమనుకోండి, మనకేమైందిలే అని, వాళ్ళు మనకేం రూపాయి ఇవ్వరు కదా అని చెప్పి మీ ముందుకు వచ్చేసాను అనమాట. ప్రస్తుతానికైతే 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 127 వచ్చారు. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. 1 వాచ్ అవర్ కంప్లీట్ అయింది. 4000 వాచ్ అవర్లో 1 వాచ్ అవర్ కంప్లీట్ అయింది. ఇట్లా పెట్టుకుంటా వెళ్తూ ఉన్నాను. దయచేసి మీరు కూడా మీ సపోర్ట్ నాకు కావాలి కొంచెం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మామూలుగా మీరేమన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబర్ రావట్లేదని చెప్పి వీళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాడ్స్ వస్తున్నాయి. మేము మోనిటైజేషన్ చేసి ఇస్తాము, ఇలా 1000 సబ్స్క్రైబ్స్ మేము ఇస్తాము అని చెప్పేసి వీడియోలు మామూలుగా ఒక గదిలో ల్యాప్టాప్స్ పెట్టేసి వీడియో తీసి అప్లోడ్ యాడ్స్ ఇస్తున్నారు. వాటిని చూసి ఎవరు మెసేజ్ చేయమాకండి. దానివల్ల అమౌంట్ లాసే కానీ మనకి యూజ్ ఉండదు. ఫస్ట్ ఏం చేస్తారంటే 100 డెమో అంటారు, సబ్స్క్రైబర్స్ యాడ్ చేస్తారు. అవి ఫేక్ అకౌంట్స్. అవన్నీ యాడ్ చేసినాక ఇట్లా వాచ్ టైము ఇలా యాడ్ చేస్తామండి, ఇంత అమౌంట్ అవుతుంది కొట్టమంటారు. ముందు కొట్టిన తర్వాత ఈ సబ్స్క్రైబర్స్ డ్రాప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఈ ఆన్లో ఉండే అకౌంట్స్ కాదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేది, పాత అకౌంట్స్. అవన్నీ ఊరికే మెయిల్ పెట్టేసి క్రియేట్ చేసేసి పక్కనే వేస్తారు. అట్లాంటి వాటితో వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసేసి తర్వాత ఏం చేస్తుందంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఫేక్ అకౌంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తుంది. అందువల్ల మళ్ళీ మనకి సబ్స్క్రైబర్లు తగ్గిపోతారు, ఈ అమౌంట్ కూడా లాస్ అయిపోతాము. నేను చాలా లాస్ అయ్యాను ఇట్లాంటి యాడ్స్ వల్ల. దయచేసి ఎవరు నమ్మి మోసపోకండి. కొంతమంది అయితే జెన్యూన్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, నేను మొత్తాన్ని అనట్లేదు. కొంతమంది ఇలా ఫేస్బుక్ వాటిలో మటుకు చూసి, ఇన్స్టాలో ఫేస్బుక్లో చూసి మటుకు మెసేజ్ చేయమాకండి, అవాయిడ్ చేసేయండి వాటిని మటుకు. అమౌంట్ చాలా లాస్ అవుతారు. కాబట్టి మీరు మామూలుగా రోజు మార్చి రోజు వీడియోస్ అప్లోడ్ చేయండి. కంటెంట్ బాగుంటే మటుకు వీడియోస్ లైక్లోకి వెళ్తాయి, వ్యూస్ వస్తాయి, ఆటోమేటిక్గా వాచ్ అవర్ వస్తుంది. కాబట్టి ఎవరు అమౌంట్ పెట్టి మోసపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇది వచ్చేసి మా షాపు, జిరాక్స్ షాపు. మీకు ఏమన్నా పాన్ కార్డులు కానీ, ఏదన్నా పాన్ కార్డు నెంబర్ పోగొట్టుకున్నా కానీ, ఆధార్ నెంబర్ ఉండి ఆధార్ కార్డు పోగొట్టుకున్నా కానీ,
అట్లాంటి ఏమన్నా సర్వీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. కొత్తగా పాన్ కార్డ్ కావాలన్నా కానీ అప్లై చేసి పెడతాను. కింద కామెంట్ చేసి మీ నెంబర్ పెడితే నేనే కాంటాక్ట్ అవుతాను మీ నెంబర్కి. థ్యాంక్ యూ.